చాలురా తల్లి, మళ్ళీ చదువు ఒకసారి. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దేని మెడ అమ్మా? మళ్ళీ చెప్పండి ఒకసారి, ఏముంది అక్కడ? వెల ఇచ్చి దేనిని? మళ్ళీ గొర్రె అంటున్నారు మీరు. గాడిదను విడిపించని ఎడల, ఒకవేళ గాడిద కనుక విడిపించబడకపోతే, అంటే గాడిదకు ప్రతిగా ఒక గొర్రెను ఇవ్వకపోతే, అది దాని అర్థం. ప్రతి గాడిద తొలి పిల్లను విడిపించాలి. ఎలా విడిపించాలి? గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపించాలి. ఒకవేళ గాడిద పిల్లను విడిపించే శక్తి నీకు లేదనుకో, అప్పుడు ఏం చేయాలి? గాడిద పిల్ల మెడ. అర్థమైందా? ఇప్పటికన్నా అర్థమైందా? మళ్ళీ చదవనా? రైట్. మోషేతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులకి ఇలా చెప్పు, నువ్వు ప్రతి కుటుంబంలో కూడా గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లను ఇవ్వాలి. ఒకవేళ గొర్రె పిల్లను ఇవ్వలేకపోతే గాడిద పిల్లను మెడ విరగ తీయాలంటే ఏం చేయాలి? మెడ విరగ తీయటం ఏంటండి? తీసుకెళ్ళమ్మా, నీకు బైబిల్ అని చెప్పు. నీకు నాకు బైబిల్తో పని లేదు, చెప్పటమే. గొర్రె పిల్లను విడిపించలేకపోతే గాడిద పిల్లను గొర్రె పిల్ల నుంచి విడిపించాలి. ఒకవేళ విడిపించలేకపోతే గాడిద పిల్ల మెడ విరగతీయటం ఏంటి? నీ మెడ తీసావు, ఏమవుతాయి? నువ్వు చచ్చిపోతావు. అది అంటే గాడిద పిల్లను విడిపించలేకపోతే గాడిద పిల్లను చంపేయి. విడిపించాలి. ఎలా విడిపించాలి? గొర్రె పిల్లని ఇచ్చి గాడిద పిల్లని విడిపించు. గొర్రె పిల్ల నీ దగ్గర లేదనుకో, ఈ గాడిద పిల్లని చంపేయి. ఇది ఒక కట్టడగా దేవుడు పెట్టాడట. అది ధ్యానం చేద్దాం. దానికి ముందుగా పల్లవి వచనం. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ ఇచ్చినాడురా. ఇది కట్టేసి వచ్చాడా? రా తొందరరా అమ్మా. 10:30 అయిపోయిందమ్మా. అయితే పాట కూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, బట్ ఆఫీసులో నువ్వు వద్దులే. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొని వచ్చి రామశేషు నుండి వీళ్ళ ప్రయాణం బయలుదేరి ఎక్కడి దాకా వచ్చింది? సుక్కోతు దాకా వచ్చారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి సీనాయి పర్వతం రావడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. సీనాయి పర్వతం నుంచి యోర్దాను నది వరకు 37.5 సంవత్సరాలు పట్టింది. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ల ప్రయాణం వీళ్ళది. ఓకే, ఇప్పుడు మొదటి మజిలీ ఎక్కడి నుంచి? రామశేషుకి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? సుక్కోతుకు వచ్చారు. ఈ వచ్చే దారిలో వీళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా నేను ఒక కట్టడ పెడుతున్నాను. ఈ కట్టడ మీరు ఆచరించాలి. ఏమిటది? ప్రతి కుటుంబంలో కూడా ప్రతి తొలుచూలు నాది, నాకు సమర్పించాలి. అలాగే గాడిద పిల్లను గొర్రె పిల్లనిచ్చి విడిపించాలి. విడిపించని పక్షంలో గాడిద మెడను విరగదీయాలి. ఇది ఒక దైవికమైన రహస్యం ఇందులో ఉంది. ఏదో గాడిద గొర్రె కాదు. గాడిద నేను మీకు చెప్పే బైబిల్లో అలంకార భాష. గాడిద అంటే గాడిద కాదు, గొర్రె అంటే ఏమిటో ఇక్కడ దేవుడు చెప్పదలిచిన సంగతి చెప్తాను నేను. గాడిద ఎవరికి సాదృశ్యం అంటే ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనం. దూత నీ మొరను వినెను.
అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. ఎవరు? ఇష్మాయేలు. రైట్, ఓకే. ఎలాంటి మనుషుడు? ఎవరితో పోల్చాడు మనిషిని ఇప్పుడు? రైట్. గాడిద అంటే గాడిద కాదు. గాడిద మానవునికి సాదృశ్యము. సాధారణంగా చదువుకున్నోళ్ళు పిల్లల్ని తిట్టాలంటే ఒరే గాడిదా, లేకపోతే ఒరే అడ్డగాడిదా అని తిడతారు కదా. ఓకే, గాడిద మనిషికి సాదృశ్యం. దేవుడు అన్నాడు మానవుడు విడిపించబడాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాసత్వంలో ఎలా బ్రతికారో అలాగే ప్రతి మానవుడు కూడా సాతాను యొక్క దాసత్వంలో ఉన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ స్వాతంత్ర్యము క్రీస్తు మీకు అనుగ్రహించి దాస్యమును కాడి క్రింద నుంచి మిమ్మల్ని విడిపించాడు. ఎవరి దాస్యం? మనకి ఫరో దాస్యం లేదు. మరి ఎవరి దాస్యంలో ఉన్నాము? సాతాను దాస్యంలో, సాతాను యొక్క కాడి కింద మనం ఉన్నాం. సో దాస్యములో ఉన్న ఇశ్రాయేలీలు విడిపించడానికి ఒక గొర్రె చచ్చింది. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. మీరు కుటుంబమునకు ఒక గొర్రె పిల్లను, ఏడాది మగ పిల్లను చంపి దాని రక్తాన్ని గుమ్మాలకు రాసి దాని మాంసం మీరు తింటే మీరు సంహార దూత నుంచి బతికి బట్ట కడతారు అన్నాడు. సో ఐగుప్తీయులు కాపాడబడడానికి ఐగుప్తు దేశంలో సంహార దూత నుంచి కాపాడబడడానికి ఇంటికో గొర్రె చచ్చింది. ఇప్పుడు సాతాను కాడి క్రింద ఉన్న మానవ జాతి అంతటిని, ఎవరు వీళ్ళు? గాడిద. గాడిద మానవునికి సాదృశ్యంగా ఉంది. ఎలా ఉంది గాడిద? మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం చూడండి, గాడిద ఎలా ఉందో. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద చాలు. అక్కడేమో మానవుణ్ణి గాడిదకు సాదృశ్యంగా చూపించాడు. ఎవరితో చెప్తున్నాడు? హాగరుతో చెప్పాడు. హాగరో, నువ్వు చనిపోవలసిన పని లేదు. నీ గర్భంలో ఒక కొడుకున్నాడు, అతన్ని నేను దీవిస్తాను, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు అన్నాడు. ఎవరు? ఇష్మాయేలీలకు మూల పురుషుడైన ఇష్మాయేలు. మహమ్మదీయులకు, అరబ్బులకు మూల పురుషుడైన ఇష్మాయేలు అడవి గాడిద వంటి మనుష్యుడు. గాడిద మానవునికి సాదృశ్యం. ఈ గాడిద ఎలా ఉంది? మత్తయి సువార్తలోకి వచ్చేటప్పటికి కట్టబడిన గాడిద, పాపపు బంధకాల చేత కట్టబడిన గాడిద, మత సాంప్రదాయాలనే కట్ల చేత కట్టబడిన గాడిద, సాతాను బంధకాల చేత కట్టబడిన గాడిద, కులకట్లు, మత కట్లు, పాపపు కట్లు, రకరకాల కట్ల చేత కట్టబడిన ఈ గాడిద. ఏ గాడిద? మోజెస్ అనే ఒక గాడిద. నిన్నంటే ఊరుకోగా, నన్ను గాడిద అంటావా, రేపు మా పోయేవాడివి అంటావు కదా. నన్నే అనుకోండి, ఎందుకు వచ్చిన గొడవ? మీరు పల్లెటూళ్ళలో కుళాయిల కాడ, కాలువలో బట్టలు ఉతుకుని కాడ ఆడవాళ్ళకి గొడవ వచ్చిందనుకో, ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు ఎట్ట తిడతారు తెలుసా? తెలివి తక్కువదేమో వచ్చే అట్టాడుదానా, వచ్చే ఇట్టాడుదానా అని తిట్టుద్ది. తెలివి అవునే, మన వాడకట్టంతా తెలిసి నేనే ఈడి చేసిన దాన్ని, నేనే చెడిపోయిన దాన్ని, నేనే పడిపోయి అంటే అర్థం ఏంటి? నువ్వే అనలేక ఆ అమ్మాయి మీద పెట్టి తిట్టుకుంటుంది. ఆతరోళ్ళకి అర్థమైంది దాన్ని తిడుతుందని. సో ఇప్పుడు నన్ను కాదు నేను తిట్టుకునేది, అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవుడు అనబడిన కట్టబడిన గాడిద విడిపించబడాలి. గాడిద విడిపించబడాలంటే ఎవరు చావాలి? ఇప్పుడు చెప్పండి. గొర్రె పిల్ల చావాలి. ఆ గొర్రె పిల్ల చస్తేనే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు విడిపించబడ్డారు. ఇప్పుడు మనం కూడా సాతాను అనబడిన ఫరో చేతి కింద బానిసత్వంలో బ్రతికిన పాపపు కట్ల చేత కట్టబడిన గాడిదలు, మనం విడిపించబడిన గాడిదలు, రక్షణ పొందని వాళ్ళు ఇంకా కట్టబడిన గాడిదలు. అది దాని అందరు గాడిదలే. మనమేమో కట్లు విడిపించుకొని యేసయ్య దగ్గర ఉన్నాం, ఇంకా వాళ్ళు బంధకాల్లోనే ఉన్నారు. ఈ కట్టబడిన
అసలైన మానవుడు అనబడిన గాడిద సాతాను బంధకాలలో నుంచి విడిపించబడాలంటే ఒక గొర్రె పిల్ల చావాలి. ఐగుప్తులో కుటుంబానికి ఒక గొర్రెను చంపారు. అలా అయితే ప్రపంచంలో 140 కోట్ల మంది జనం ఎన్ని గొర్రెలు చావాలి? అందుకని గొర్రెలు కాదని యేసు ప్రభువే ఒక గొర్రె పిల్లగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని, చప్పట్లు కొట్టండి ఒకసారి యేసయ్యకి. ఇంటికో గొర్రె చావకుండా, కుటుంబానికో గొర్రె చావకుండా 140 కోట్ల ప్రపంచ జనాభా కొరకు చనిపోయిన ఒకే ఒక్క గొర్రె పిల్ల యేసయ్య. ఒకవేళ ఆ క్రీస్తు అనబడిన గొర్రె చావకపోతే మనందరి మెడ విరగదీయబడాలి, మనందరం చనిపోవాలి, మనందరం నరకానికి వెళ్ళాలి. కాబట్టి మనందరి కొరకు ఓ గొర్రె పిల్ల చనిపోయింది. కాబట్టి ఇప్పటికీ ఇశ్రాయేలీయులు గొర్రెలు చంపుతున్నారు పస్కాని గుర్తు చేసుకోవడానికి. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న మనము ఆ చనిపోయిన ఒకే ఒక గొర్రె పిల్లకు గుర్తుగా ప్రభు బల్లను పాటిస్తున్నాము. స్తోత్రం చెప్పండి. ఆ దేవదేవుని యొక్క రక్త ప్రోక్షణలో సమస్త బంధకాలు తెంచబడిన వారమై ఆయన కృపలో ముందుకు సాగిపోదుము గాక. సబ్జెక్టు చాలా ఉంది కానీ టైం లేదు కదా. దేవుడి మాటలు దీవించును గాక. అందరు ప్రార్థనలో మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. కొన్ని నిమిషాలు స్తుతించిన తరువాత ఎవరైతే విజ్ఞాపనలు ఉన్నాయో వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని మోకరించండి. ప్రభువా, కట్టబడిన నా జీవితం కొరకు వధించబడిన దేవుని గొర్రె పిల్లవైన క్రీస్తు,